రాష్ట్రపతికి ఒక మహిళను పెట్టిరు, ఒక ఆదివాసీ మహిళకి ఇచ్చిన ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటే మన రాష్ట్రపతి గారు నిలబడుతున్నారు. ప్రైవేటు రంగం కూడా ఆదానికి నచ్చిన వాళ్ళకు, అంబానీ నచ్చిన వాళ్ళకు తప్ప ఇంకొకటి రాదు. వైల్డ్ లైఫ్ అనేది మరి జంతువుల సంబంధించినటువంటి యాక్ట్. జంతువుల సంరక్షణ మీద ఉన్న ప్రేమ ఈ ప్రాంతంలో వందలాది సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి ప్రజల మీద కేంద్ర ప్రభుత్వానికి లేదు, మరి అటవీ ప్రాంత బిడ్డల మీద లేదు. ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. నిన్న ఇన్ని రోజులు మోడీ గారు ఆత్వానికి వ్యతిరేకంగా ఉండేటోడు. నిన్న ఇంటికి పోయి భారతరత్న బిరుదు పట్టుకపోయి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఈ దేశంలో అత్యున్నత పదవి ఏంటిది? మరి రాజ్యాంగం ఇచ్చిన పదవి ఏంటిది? రాష్ట్రపతి. రాష్ట్రపతికి ఒక మహిళను పెట్టిరు, ఒక ఆదివాసీ మహిళకి ఇచ్చిన సంతాలు జాతి. మనం ఇక్కడ గోండు కోయ ఎట్లా అంటామో మరి అక్కడ ఒరిస్సాలో సంతాలు తెగ, వాళ్ళకు ఒక పెద్ద పోరాట చరిత్ర బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇచ్చిన మాట గొప్పగా చెప్పుకున్నారు. కానీ కుర్చీ కాడ మరి ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటే మన రాష్ట్రపతి గారు నిలబడుతున్నారు. ఇది వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం. ఇవాళ నిధులు ఇస్తున్నాం హైదరాబాద్ అని చెప్పి ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆదివాసులు ఎక్కువ ఉండే ప్రాంతం, ఓట్లు బాగానే వేసుకున్నారు. కనీసం ఆమె రాష్ట్ర ప్రథమ పౌరురాలు నిన్న అద్వానీ గారికి మరి భారతరత్న ఇవ్వడానికి పోతే వాళ్ళిద్దరేమో కూర్చుంటే ఆమె నిలబెట్టు. భారత మొదటి మహిళ, మొదటి పౌరురాలి భారతదేశానికి గౌరవం లేదు. ఇవాళ పార్లమెంట్ ఓపెన్ చేస్తే ఒక మహిళ కాబట్టి, ఆమె ఒక ఆదివాసి కాబట్టి ఆ పార్లమెంట్ ఓపెనింగ్ కూడా విలువలే, శంకుస్థాపన విలువలే. ఎంత నియంత్రిత ధోరణి ఉంది. ఇవాళ దేవుని పేరు పెట్టుకొని మరి అట్టడుగు వర్గాలను, మహిళలను, మైనార్టీలను, పేదలను ఏ రకంగా తొక్కిపెట్టి మరి ఆదాని అంబానీలకు దోషపెడుతున్నారో చూడండి. రాబోయే కాలంలో బీజేపీ ఉంటే ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఉండవు. ప్రైవేటు రంగం కూడా ఆదానికి నచ్చిన వాళ్ళకు, అంబానీ నచ్చిన వాళ్ళకు తప్ప ఇంకొకటి రాదు. కాబట్టి బడుగు బలహీన పేద వర్గాల రాజ్యాలు హక్కులు కాపాడబడాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరి హక్కు ఇచ్చింది, ప్రతి మనిషికి హక్కు కల్పించింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్ర ఈ రోజు మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్నది. కాబట్టి దయచేసి